హస్తకళలు అధిక వర్ణాలు, సంస్కృతులు, సాంప్రదాయాలకు నిలువైన తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పర్యాటకానికి విస్తరమైన అవకాశాలు ఉన్నాయి. ప్రాచీన జీవన సాంప్రదాయాలను వెల్లడించే కొన్ని అద్భుతమైన సుసంపన్నమైన హస్తకళలకు తెలంగాణ కేంద్రంగా ఉంది. గ్రామీణ పర్యాటకం, గ్రామీణ ప్రజల జీవనం, సంస్కృతి, హస్తకళ నైపుణ్యం వంటి వాటిని పర్యాటకులు తెలుసుకోవచ్చు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ తెలంగాణలో కొన్ని గ్రామీణ పర్యాటక ప్రాజెక్టులను గుర్తించింది. పోచంపల్లి హస్తకళలు యాదాద్రి భువనగిరి పోచంపల్లి గ్రామంలోని ఇక్కత్ ఫ్యాబ్రిక్ ప్రపంచ ప్రఖ్యాతి పొందినది. దీనికి GI ట్యాగ్ గుర్తింపు లభించింది. పోచంపల్లి స్థానిక జానపదులు ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలోనూ అమ్మటంలోనూ నిమగ్నమై ఉంటారు. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ కంప్యూటర్ ఆధారిత నేత డిజైన్లను అందిస్తుంది. పెంబర్తి హస్తకళలు జనగాం కఠినమైన ఇత్తడి మెటల్ షీట్ పైన అద్భుతంగా కళాఖండాలు చెక్కే కళ పెంబర్తి గ్రామంలో పుట్టింది. పెంబర్తి ఇత్తడి కళ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. దేశంలోని ఇత్తడి కళకు ప్రధాన కేంద్రం. కాకతీయుల కాలంలో పెంబర్తి ఇత్తడి కళా నైపుణ్యం ఉన్న దశకు చెందింది. నిర్మల్ హస్తకళలు నిర్మల్ హస్తకళలు కాకతీయుల కాలంలో ఆవిర్భవించాయి. నిర్మల్లోని హస్తకళాకారులను నకాషీలుగా గుర్తిస్తారు. 17వ శతాబ్దికి చెందిన నిమ్మనాయుడు టేకు పోనీకి చెట్ల కలప నుండి బొమ్మలు తయారు చేసే కళను అధికంగా ప్రోత్సహించాడు. అతని పేరు పైన ఆ పట్టణానికి నిర్మల్ అని పేరు వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నిర్మల్ పెయింటింగ్స్ మరియు బొమ్మలు ఒక కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందినాయి. మౌలిక సారంతో తయారు చేసిన నిర్మల్ బొమ్మలు సహజమైన బంగారు మెరుపుతో ఉంటాయి. నిర్మల్ బొమ్మలను అలంకరించటానికి ప్రత్యేకమైన ఆయిల్ పెయింటింగ్స్ను వాడతారు. చేర్యాల హస్తకళలు సిద్దిపేట జిల్లాలో చేర్యాల అనే గ్రామం ఉంది. చేర్యాల గ్రామం ప్రఖ్యాతి చెందిన స్క్రోల్ పెయింటింగ్స్కు పుట్టినిల్లు. పురాణ ఇతిహాసాలను డిజైన్లుగా తీసుకొని మట్టి రంగుతో గోడకు వేలాడదీసే పెయింటింగ్స్ వేస్తారు. ఆసియా తేలియా రుమాల్ యాదాద్రి జిల్లా పోచంపల్లి వీటికు తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇక్కత్ అనే నేతను దీనిలో ఉపయోగిస్తారు. సంక్లిష్టమైన రేఖాచిత్రాలు, మార్జిన్లను వీటిపై ఉపయోగిస్తారు. దారాన్ని తైలంలో ముంచి ఆరవేస్తారు. వీటిని గొర్రె పేడతో నింపిన నీటిలో ఒక రాత్రి ఉంచి మరునాడు ఆరబెడతారు. ఇలా 4 రోజుల పాటు చేస్తారు. తర్వాత డై ప్రక్రియలో రంగుల చిత్రాలు గీస్తారు. ఈ రుమాల్ ఆపి చిన్న చిన్న బ్లాకులు, నక్షత్రాలు, చుక్కలు, గీతలు, డైమండ్ ఆకారాలు చిత్రిస్తారు. సూర్యకిరణాల ప్రభావం నుంచి రక్షించుకునేందుకు తలపాగగా కూడా దీనిని ఉపయోగిస్తారు. జద్రి వస్తువులు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్న బీదర్ ప్రస్తుతం కర్ణాటకలో ఉంది. ఈ కళ అభివృద్ధి చెందింది. ఆ పేరు మీదనే ఈ ఆ పేరు బీదర్ బిద్రీ వచ్చింది. ఇరాన్ నుండి ఈ కళ హైదరాబాద్ రాష్ట్రానికి వలస వచ్చింది. బంజారా నిడి
క్రఫ్ట్ బంజారా సూది కళ. తెలంగాణలో ఉన్న బంజారాలచే అభివృద్ధి చెందిన వాస్తుకళ వస్త్రాలు. వివిధ రంగుల ఎంబ్రాయిడరీ దారంతో చిన్న చిన్న అద్దాలు, రాళ్ళు, గవ్వలు వంటి వాటితో వస్త్రాలను అలంకరిస్తారు.